సతీష్ ఇట్రా. నమస్తే. స్వామి వస్తే నన్ను కలవమని చెప్పు, కొంచెం పని ఉంది. ఓకే సార్. సార్, ఓనర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నన్నా? అవును సార్. హలో, 1 సెకండ్. హలో, గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టేవయ్యా ఫోను. పిలిచారంట? స్వామి, విజయలక్ష్మి హత్య కేసు హీరింగ్ ఇవ్వాలిగా. అవును సార్. కుడివైపున ఖాళీ ఉంచు, ఆ మ్యాటర్ వేయాలి. ఆ. మిస్టర్ స్వామి సార్, విజయలక్ష్మి చావు ఆత్మహత్య అని పోలీసు రిపోర్టు, ఆ తర్వాత పూర్తిగా మార్చి ఆత్మహత్య కాదు హత్య అంటున్నారు. ఆ, అది చేసింది మిస్టర్ సుందరం అని అరెస్ట్ చేశారు. ఆ, కోర్టులో కేసు జరుగుతోంది. ఆ. ఇవన్నీ ఏ ఏ తేదీల్లో ఎప్పుడు జరిగింది అన్న విషయాలు మొత్తం రెడీ చేయి. సరే సార్. అవును, ఈ కేసులో తీర్పు ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు దీని గురించి పూర్తిగా తెలిసిన ఒకే ఒక వ్యక్తి సెషన్స్ కోర్ట్ జడ్జ్ మిస్టర్ శ్రీనివాస్. ఈ కేసులో పూర్తిగా నిజానిజాలు చెప్పిన సాక్షులను అభినందిస్తున్నాను. తీర్పు టైప్ చేయించారా? ఇంకా లేదా ఏంటి? ఇటువంటి విషయాలు నీకనవసరం. ఏం బాబు శేఖర్, లేట్గా వచ్చానా? నో, టైం ఇంకా కాలేదు. 10 అయింది. సుందరం ఎక్కడా? పైన ఉన్నారు. రమ్మను. పిలుస్తాను. హేమా, సుందరం నేను పిలువమ్మా. కళ్యాణి గారు వచ్చారు. వదినా, కోర్టుకి టైం అవుతుందని రాజశేఖర్ అన్నయ్య చెప్పాడు. అన్నయ్యని అత్తయ్య, నేను వెళ్తున్నా. వెళ్ళొస్తానని చెప్పండి అల్లుడు గారు. అయ్యగారు, మనం కొలిచే భగవంతుడు నిజంగా ఉంటే మీకే ఆపద రాదు. దిగులు పడకమ్మా, అల్లుడు గారికి అనుకూలంగానే కోర్టు తీర్పు వస్తుంది. అమ్మా, వారి మీద ఇటువంటి అభాండం. ఆ గుంటనొక్క పరమశివంగాడు నాశనమైపోతాడు. మా నాయకుడు పరమశివం, పేదల పెన్నిది పరమశివం. మా నాయకుడు పరమశివం, ప్రజానాయకుడు పరమశివం, కార్మిక నాయకుడు పరమశివం, పేదల పెన్నిది పరమశివం, దీనజన రక్షకుడు పరమశివం. జిందాబాద్ జిందాబాద్. ఏమయ్యా, నువ్వేంటి అరవా? డబ్బులు ఇస్తానని తీసుకొచ్చారు. పోయినసారి ఇలాగే కొట్టారు. ఏంటి ఇది? వదిలేయండి. వదిలేయమంటావా? పరమశివం జిందాబాద్, పరమశివం జిందాబాద్. కొత్త వారికి కోర్టులో అనుమతి లేదు. ఈ కేసుకు సంబంధించిన వారిని మటుకే లోనికి రాణిస్తారు. ప్రజలు శాంతంగా బయటే ఉండాలని కోర్టు వారి ఉత్తర్వు. మిస్టర్ బాలు, మీ భార్యను మీ అన్నయ్య చంపడని మీరు భావిస్తున్నారా? సార్, ఈ కేసులో మీ అన్నయ్యకి తప్పకుండా శిక్ష పడుతుంది సార్ అనుకుంటున్నారా? సార్ 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 మీ అభిప్రాయం ఏంటో చెప్పి వెళ్ళండి సార్. ఇదేంటి సార్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు? అదిగో విజయలక్ష్మి గారి తల్లి. ఏమండి, మీరేగా విజయలక్ష్మి గారి తల్లి? అవును, ఈవిడే అమ్మా, నేనే అమ్మా అన్నయ్యనే. మీకేం కావాలయ్యా? కేసు విషయం ఏమన్నా చెప్తారేమో అని. కేసు గురించేనయ్యా మేము వచ్చింది. అనవసరంగా మమ్మల్ని విసిగించకండి. నువ్వు వెళ్ళండి. రా. అయ్యా, పుట్టెడు దుఃఖంలో ఉన్నాం, దయచేసి విసిగించకండి. నువ్వురా, వాళ్ళతో మాట్లాంటే. ఈ కేసులోని సాక్ష్యాల ఆధారంగా ఎలాంటి అనుమానం లేకుండా ఈ హత్య చేసింది సుందరమేనని నిరూపిస్తున్నాయి. నిందితుడు సుందరమే ఈ హత్య చేశాడనడానికి అన్ని రకాల ఆధారాలు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించిన మీదట
ఇండియన్ పీనల్ కోడ్ 302వ సెక్షన్ ప్రకారం నిందితుడు సుందరం శిక్షార్హుడేనని కోర్టు నమ్ముతోంది. అంతేకాకుండా ఈ విధంగా దారుణ హత్యలు చేసేవాళ్లకి తగినటువంటి శిక్ష మరణశిక్షే అని నా భావన. అందువల్ల నిందితుడు సుందరాన్ని మరణించే వరకు ఉరి తీయవలసిందిగా తీర్పు చెప్పడమైనది. ఏడో కుదిన. హేమా, నువ్వే కొంచెం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇక మీద చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఉంది. కోర్స్ ఈ పరిస్థితుల్లో బాలు నుంచి ఏ విధమైన సహాయమో ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇక మీదట ఇంటి విషయాలు, కంపెనీ విషయాలు అన్నీ నువ్వే చూసుకోవాలి. అన్నయ్య కేసు హైకోర్టులో అప్పీల్ చేయడానికి వీలవుతుందా? తప్పకుండా వీలవుతుంది. నేనే హైదరాబాద్ పోయి అన్ని ఏర్పాట్లు స్వయంగా చేస్తాను. హైకోర్టులో అయినా మనం గెలుస్తామా? విల్ డూ అవర్ బెస్ట్, బట్ తీర్పు మన తరపునే వస్తుందని నమ్మకంగా చెప్పలేం. ఏంటండి బోర్డు తీర్పు? మా అయ్యగారు లాంటి ఉత్తముడు మళ్ళీ పుడతాడా? ఆయనకే శిక్ష. ఎవరో కావాలని చేసిన దానివల్లే ఈ శిక్ష పడింది. అంతా దరిద్రుడు జడ్జి వల్ల జరిగింది. నిజంగా జడ్జి జయమణి, కొంచెం తగ్గుతావా? కోర్టును అవమానిస్తూ మాట్లాడితే ఏం శిక్ష తెలుసా నీకు? కరెక్ట్ గా చెప్పో శేఖర్. ఈ వెధవ నోటుకొచ్చినట్టు వాగడం వల్లే కేసు సుందరానికి ఎగ్నెస్ట్ అయింది. ఆయన ఉప్పు తిన్నందుకు మాట్లాడుతున్నాను. ఆయన ఉప్పు తిని కొంతమంది ఆయనకే ద్రోహం చేశారు. రేయ్, నోరు మీరా. నువ్వొక్కడవే సుందరానికి హెల్ప్ చేసేవాడివా? మరి అలాంటప్పుడు మేము? ప్లీజ్ కొంచెం మాట్లాడకుండా ఉంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పడుతున్న టెన్షన్ చాలు సార్. వస్తా శేఖర్. హేమా, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. వెళ్లే ముందు ఒకసారి అన్నయ్యని కలిసి వెళ్ళన్నయ్యా. కలవాల్సిన అవసరమేముందే? ఊరికే అన్నారా అపాత్రదానం చెయ్యొద్దు అని? అసలు మనమే ఒక మంచి లాయర్ని చూసి కేసు అప్పగించాల్సింది. ఇప్పుడు ఏడ్చి మాత్రం ఏ లాభం? అత్తయ్య, వాళ్ళ బాధ వాళ్ళది. నేను అన్నయ్యని తప్పకుండా చూసే వెళ్తానమ్మా. వస్తానమ్మా. అత్తయ్య అనవసరంగా ఎందుకు నువ్వు మాట్లాడతావు? ఊరుకోమ్మా. ఇక్కడ నా కడుపు మండుతోంది. ఇకపై నా అల్లుణ్ణి కాపాడ్డానికి ఆ దేవుడే దిగి రావాలి. సుప్రీంకోర్టు లాయర్ శ్రీ కేసి రాజా ఎంఏబిఎల్ గారు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ ఆల్ ఇండియా లాయర్స్ కాన్ఫరెన్స్ కి విచ్చేసినందుకు మా శుభాభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన రాజా వచ్చినందువల్లే ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది. సార్, మీరు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీనికెందుకు సార్ థ్యాంక్స్ చెప్పటం? మిస్టర్ రాజా, మీరు వీల్ చేసుకుని మా కోసం వచ్చినందుకు సంతోషమే కదా. చాలా సంతోషం. హలో రవి. కాన్ఫరెన్స్ బాగా జరిగిందా? నువ్వు వస్తే అన్ని సక్సెస్ గానే జరుగుతాయి. రా, హోటల్కి వెళ్దాం. నేను నా ఫ్రెండ్ తో వెళ్తా. ఓకే సార్. నెమ్మదిగా దిగరా. అలాగే రా. థ్యాంక్ యూ సార్. ఉంటాం సార్. ఓకే. వేణు, ఏంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? డోర్ తెరవడానికి ఎంతసేపు ఏంటి? రే రవి, ఇంకా నీ బుద్ధి మారలేదా? నాకు అప్పుడప్పుడు వస్తుందిరా. రేయ్, నాకు ఆకలి అవుతుందిరా. భోంచడానికి ఎక్కడికైనా వెళ్దాం రండి. ఇవాళ నేను ఉపవాసం రా. ఉపవాసమా? అయ్యయ్యో, మా అమ్మకి నేను ఒక్కనేరా పిల్లాడిని. అన్నం తినకుండా ఉండలేనురా. వెళ్ళి తినరా. మరి డబ్బులు? నేను ఇస్తానులేరా. అయితే సరే. ఇదిగో ఫ్లైట్ టికెట్. ఏం చెప్పినా చాలా కరెక్ట్ గా చేస్తావురా. రాజా, మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడొస్తావు? మహాభారతంలో శ్రీకృష్ణుడిలా ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాను. అప్పుడప్పుడు టీవీలో వేస్తారే మహాభారతం, అందులో కృష్ణుని మాదిరిగా వస్తావా? వారం వారం వస్తావా? అవునరా. అబ్బా, వై డోంట్ యు కమ్ టు ఢిల్లీ మ్యాన్? రేయ్, మేమేమన్నా రావన్నా? వివాహపత్రిక పంపు, మేము వెంటనే వచ్చేస్తాం ఢిల్లీకి.
ఈ పెళ్లి పిచ్చి నీకు పోదారా? నాకా పెళ్లి పిచ్చి, నువ్వే ఇంకా పెళ్లి చేసుకుండా బ్రహ్మచారిలా ఉన్నావు. ఆ, నేను వద్దనన్నానా? అందమైన పిల్ల దొరకాలి కదా. నీకు పిల్ల దొరకడం కష్టమే. సరే, నేనే ఒక పిల్లని సెలెక్ట్ చేస్తాను, సరేనా? వస్తాను. ఒరే ముండా, వస్తాను రా. వెళ్ళిరా. హ్మ్. ఇంకా ఏంట్రా విశేషాలు? ఇక్కడ విశేషాలే ఉంటాయి. తాజ్ కృష్ణ హోటల్ పక్కన ఉన్న చైనీస్ రెస్టారెంట్ లో చిల్లీ చికెన్ బ్రహ్మాండంగా ఉంటుందట. ఆ తర్వాత నెక్లెస్ రోడ్ లో మొగలాయ్ చికెన్ బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆపరని తిండిగోలా. మీటింగ్కి శేఖర్ వస్తాడనుకున్నానే, రాలేదేంటి? అదెందుకు అడుగుతావు? 2 రోజుల ముందు వాడి ఇంటికి ఫోన్ చేసి శేఖర్ ఉన్నాడా అని అడిగాను. ఏదో కేసు విషయమే ఊరెళ్ళాడు, ఇవాళ రాత్రికి వస్తాడని చెప్పారు. వాడి ఫోన్ నంబర్ ఏంటి? 422068. హలో. ఆ శేఖర్, నేను రాజాని మాట్లాడుతున్నాను. నేను హోటల్కి ఫోన్ చేశాను, నువ్వు రాలేదని చెప్పారే. హ, అది నేను కొన్ని రోజులు ఊళ్ళో లేనురా. అది కాక ఇక్కడ నువ్వు నేరుగా ఇంటికి రా, చెప్తాను. సరే సరే, నువ్వెన్ని చెప్పినా నేను ఒప్పుకోను. నువ్వెన్ని ఎక్స్క్యూజులు చెప్పినా సరే, కాన్ఫరెన్స్కి రాకపోవడం రాంగ్ రా. నేనొక్క ఫోన్ చేస్తే చాలు, ఇక్కడికి రాగానే నాతోనే ఉండేవాడు. ఇప్పుడు చూడు, దొరగారి కోసం నేనే రావాల్సి వచ్చింది. రే శేఖర్, ఏంట్రా నీ మొహంలో ఏదో దిగులు కనపడుతోంది? హ్మ్? అది నేను బాగా నమ్మకంతో ఓ కేసు వాదించానురా. కానీ నాకు అగెన్స్ట్గా తీర్పు వస్తుందని నేను ఊహించనే లేదు. ఓ, కేసు విషయమా? గెలిస్తేనే ఫీజు ఇస్తానన్నాడేంటి నీ క్లయింట్? చచ్చా, ఆయన్ని నా క్లయింట్గా నేను ఎప్పుడూ చూడలేదు. నా సొంత అన్నయ్య లాంటివారు. నేను ఆల్రెడీ నీతో చెప్పానే, సుందరం ఆయనే. చెప్పావేమో గాని జ్ఞాపకం లేదురా. అవును, ఏంటా కేసు? పేపర్లో చదివే ఉంటావే, అదే విజయలక్ష్మి హత్య కేసు. అందులో అతనే నిందితుడు. ఆ తర్వాత? క్యాపిటల్ పనిష్మెంట్, ఉరిశిక్ష విధించారు. ఉరి శిక్ష? ఎవర్రా విజయలక్ష్మి? అదే సుందరం గారి తమ్ముడు భార్య. ఓ, ఆ టైప్ కేసా? చచ్చా, నువ్వనుకుంటున్నాడు కాదు శేఖర్, ఆయన నిజంగా నిరపరాధి. కానీ ఏం చేయను, అన్ని సాక్ష్యాలు సాక్షులు ఆయనకంతా ఎగెన్స్ట్గా ఉన్నాయి. నేను ఎంతగానో ప్రయత్నించాను తెలుసా. రే శేఖర్, ఒక వకీల్ ఎంతో కష్టపడి కేసును వాదించొచ్చు, కాని అన్ని కేసులు గెలవాలని లేదురా. సెషన్స్లోనేగా ఈ తీర్పు చెప్పారు. హైకోర్టు ఉందిగా, ఏదో విధంగా శిక్ష తగ్గించుకోవచ్చు. నో రాజా, దట్స్ నాట్ ద పాయింట్. ఆయనకు అసలు శిక్ష పడకూడదు. రాజా, హైకోర్టులో ఈ కేసును నువ్వు ఆర్గ్యూ చేస్తే నేనా? ఆ? ఐఎమ్ సారీ. ఢిల్లీని వదిలి ఇక్కడికొచ్చి ఒక కేసు వాదించాలని నాకు లేదురా. రాజా, నో అని చెప్పొద్దురా, నాకోసం రా ప్లీజ్. చూడరా శేఖర్, హైకోర్టులో నువ్వు వాదిస్తే చాలు. అదిగాక నన్ను మించిన జీనియస్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లలో ఎవరినో ఒకరిని పెట్టుకో. పోయిందాని గురించి మనసు చెడగొట్టుకోకు. ఆ తర్వాత అదే దిగులతో వాదించలేవు. చెప్పింది విను. అమ్మ సుశీల, ఆ? నేనెళ్ళొస్తానమ్మా. హ్మ్. రే, నువ్వేంట్రా మాట్లాడవు? ఏం మాట్లాడమంటావు? సరే, మనసులో బాగా దిగులుగా ఉంటే 2 పెగ్గులేసుకుని హాయిగా పడుకో. వాడు తాగాడని నువ్వేం తిట్టకమ్మా. అవును, పిల్లలెక్కడే? పైన పడుకున్నారు. భోంచేసి వెళ్ళొచ్చుగా. లేదమ్మా, టైం 10 అయింది. ఉదయం 4 గంటలకే లేవాలి. 6 గంటలకు ఫ్లైట్. వెళ్ళా? ఆ? గుడ్ నైట్. హ్మ్. హలో ఆపరేటర్, నన్ను ఉదయం 4 గంటలకే లేపండి. ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళాలి. థ్యాంక్ యూ. హలో, రూమ్ సర్వీస్. రూమ్ నంబర్ 201కి హాఫ్ చిల్లీ చికెన్, 2 నాన్. తొందరగా పంపండి. ఓకే.